హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ థాట్స్ విత్ వల్లి. మేమైతే రీసెంట్గా అంటే చాలా రోజులు అయిపోయింది అనుకోండి, కాకపోతే వీడియో పెట్టడం చాలా లేట్ అయింది అంతే. అయితే మా ఫ్యామిలీ అంతా కలిసి యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వెళ్ళాం. మార్నింగే వెళ్ళిపోయాము, అంటే ఒక 7 వరకు స్టార్ట్ అయ్యాము అనుకోండి. వెళ్ళే వరకు అయితే 9 అయింది మాకు. ఇంకా ఎవ్వరం బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ముందు రోజు అయితే కొంచెం డిస్కషన్ అయితే చాలా బాగా అయింది ఇంట్లో. అంటే గుడిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, అస్సలు ఖాళీ ఉండదని. కానీ ఇంకా ఎలానో వెళ్ళాలనుకున్నామని వెళ్ళిపోయాం. యాక్చువల్గా అయితే నేను పెళ్ళి కాకముందు ఒక్కసారి వచ్చాను, ఇంకా పెళ్ళయ్యాక కొత్త జంట ఇక్కడికి వచ్చి నిద్ర చేయాలి అంటే అప్పుడు వచ్చాం. అంటే ఒక 2వ రోజుకో 3వ రోజుకో వచ్చాం అనుకోండి. మళ్ళీ ఇప్పుడు మా బుజ్జి పాపని తీసుకుని వచ్చాం. అంటే అప్పుడే 2 years అయిపోయాయి. కానీ గుడి రెనోవేషన్ చేశాక చాలా కళ్ళు వచ్చింది గుడికి. ఎంతన్నా గుడికి వెళ్తే ఆ ప్రశాంతత వేరు కదా, చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అదేంటో అండి, దేవుడిని డైరెక్ట్గా చూస్తున్నంతసేపు ఏం అడగాలో కూడా గుర్తుండదు. అది కావాలి ఇది కావాలి అని ముందే ప్రిపేర్ అయిపోతాను అనుకోండి నేను. కానీ వెళ్ళగానే కళ్ళు కూడా మూసుకొని నేను అలా చూస్తూ ఉంటాను. అంటే ఎప్పుడో ఒకసారి కదా వచ్చేది. గుడిలో ఉన్న ఆ స్వామిని కళ్ళారా చూసుకుని కళ్ళలో నింపేసుకుంటాను. ఒకటే అయితే కోరుకుంటాను, అందరూ బాగుండాలి, ఆరోగ్యంతో ఉండాలి అని, అంతే. ఇంకా వేరే ఏ ఆలోచన రాదు. ఒక్కోసారి అయితే కళ్ళలో నీళ్లు కూడా వచ్చేస్తాయి నాకు. మీకు అంతేనా అలాగా? సో ఇక్కడ వచ్చేటప్పటికి బస్సెస్ అవైలబిలిటీ కూడా ఉన్నాయి. గుట్ట వరకు ఒకటి అండ్ గుట్ట నుండి ఇంకొక బస్సు ఎక్కాలన్నమాట. ట్రాన్స్పోర్ట్ కోసం అయితే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. మేమైతే కార్లో వచ్చాము. ఇంకా అక్కడ ఆటోస్ కూడా ఉన్నాయి. కార్ ఏమో గుట్ట మీదకి రావాలంటే 100 పే చేయాలంట ట్యాక్స్. సో అది అయిపోయాక పెద్దవాళ్ళ కోసం, పిల్లల కోసం, పిల్లల తల్లుల కోసం, నడవలేని వాళ్ళ కోసం, ఇలా వాళ్ళ కోసం వీళ్ళ కోసం అని ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి గుట్ట మీదకి వెళ్ళాలంటే. ఎవ్రీ 5 minutesకి ఉందన్నమాట. మేమైతే అందులోనే వెళ్ళాము పైకి గుడికి. అయితే ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటి అంటే, మేము స్పెషల్ టికెట్ తీసుకున్నాము. చాలా రష్ ఉంది ఆ రోజు మేము వెళ్ళినప్పుడు. పిల్లలతో ఉన్నాం కదా అని మావయ్య స్పెషల్ టికెట్స్ తీసేసుకున్నారు అందరి కోసం. ఇంకా ఈ టికెట్ అయితే డైరెక్ట్ గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. అసలు ఆ రోజు గుడి చూడాలండి మీరు, 2 కళ్ళు చాలా. అసలు లోపల డెకరేషన్ కానీ, స్వామి అలంకరణ కానీ చాలా బాగుంది. కన్నుల పండంగా ఉండిందనమాట. బెత్తంతో కూడా కొట్టారు మమ్మల్ని. ఇంతకీ ట్విస్ట్ చెప్పలేదు కదా, గర్భగుడిలోకి వెళ్ళాలంటే మగవాళ్ళకి పంచ కంపల్సరీ అంట. అస్సలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ కింద షాప్స్లోనే అక్కడ అవి అమ్ముతున్నారు కాబట్టి మాకు అది సరిపోయింది, మేము అక్కడ కొనేసుకున్నాము. అండ్ అమ్మాయిలకి కంపల్సరీగా శారీయే వేసుకోవాలంట. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ట్రెడిషనల్గానే ఉండాలి. సో ఇంకా అదంతా అయిపోయాక, దర్శనాలన్నీ అయిపోయాక మేమైతే ఇంకా పక్కన ఒక మంచి చెట్టు అయితే వెతుక్కుని అక్కడ వంటలు అవి వండుకుని తినేసి రెస్ట్ అయితే తీసేసుకున్నాం. తర్వాత ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు సురేంద్రపురి ఎప్పుడు చూడలేదని చెప్పేసి అనుకుని ఒక్కసారి అక్కడికైతే వెళ్దాం లోపలికని అనుకునే లోపు టికెట్ ప్రైస్ చూసేటప్పుడు షాక్ అయ్యాం. అంటే 300 ఉందనుకోండి ప్రైస్. ఇంకా అందరికీ అనేటప్పటికి చాలా ఎక్కువ అయిపోతాయి కదా, అందుకే ఇంకా బయట